17 ఏళ్ళ ప్రాయంలో అనుకుంటా రాజకీయాల్లోకి వచ్చాను. అంటే 1977 సంవత్సరంలో నేను రాజకీయాల్లో రావటం జరిగింది ఒక విద్యార్థి నాయకుడిగా. 1989లో పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ. ఓడిపోయినప్పుడు నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను. డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర నేను ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాం. తిరుగుతూ ఉన్నప్పుడు మా ఊరు వాళ్ళకి బేడీలు వేసి హాస్పిటల్లో ఉంచారు. దేనికి బేడీలు వేసి ఉంచారని చెప్పి మేము వెళ్ళి చూడటానికి వెళ్తే ఆనాటి వరదల సందర్భంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని కాపాడటంలో విఫలమైనటువంటి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళారు అని చెప్పి వాళ్ళని దగ్గరికి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద దాడికి వచ్చారని చెప్పి ఆనాడు వీళ్ళందరికీ బేడీలు వేసి జైల్లో ఉంచడం జరిగింది. అది చూసి ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఆనాడు జిల్లా పరిషత్ R&B గెస్ట్ హౌస్కి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, MSS కోటేశ్వరరావు వీళ్ళందరం కలిసి అక్కడున్న మంత్రులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా సమరసింహారెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఐబీలో ఉంటే వెళ్ళి చూడటానికి వెళ్ళాం. ఎందుకు చూడటానికి వెళ్ళామంటే ఇక్కడ ఉన్న జరిగిన సంఘటనలు వీళ్ళన్నీ చెప్పడానికి వెళ్తే వెళ్ళగానే వెళ్ళి అసలు వీళ్ళు మాట్లాడబోతుంటేనే వాట్ డాక్టర్ వై యూ కేమ్ హియర్ అన్నాడు సమరసింహారెడ్డి. ఏంటి డాక్టర్ గారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. ఆయన ఏదో చెప్పబోతుంటే యూ హ్యావ్ నో రోల్ ఎట్ ఆల్ హియర్, నీకు ఇక్కడేమీ ఆస్కారం లేదా మాట్లాడటానికి, ఇది మా ప్రభుత్వం కంటే అనేకంటే కూడా ఇట్స్ మై డొమైన్, యూ హ్యావ్ నో రోల్ టు డిస్కస్ హియర్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఇది మా రాజ్యం, ఈ రాజ్యంలో నీకు మాట్లాడే అవకాశం లేదు, మేము చూసుకుంటామని మీరు వెళ్ళవచ్చు అన్నారు. అందరూ కామ్గా ఉన్నారు. నాకెందుకో నేను అప్పటికి ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను హైకోర్టులో న్యాయవాదిగా. మినిస్టర్, ఇట్ ఈస్ నాట్ యువర్ డొమైన్, ఇట్స్ వీఆర్ ఇన్ ద డెమోక్రసీ అని చెప్పి అనగానే అన్నాడు. అవునండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు బాధపడుతుంటే చెప్పడానికి మా బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రోజున ఇక్కడ రావటం జరిగింది. వినకపోవటం మీ ఇష్టం, అంతేగాని మాకు హక్కు లేదంటానికి మీకు లేదు అని అనగానే వెనకమాలున్న జనం దూకబోయారు మా మీద. మేము 10 మంది ఉన్నాం, వాళ్ళు అందుట్లో పవర్ ఉంది కాబట్టి మంత్రులు 2 ఉన్నారు కాబట్టి 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే సరే నేను చెప్పాను, అరే బాబు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నా గురించి కూడా మీ అందరికీ, మీ పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు, ఎగరబాకండి ఊరికినే అని చెప్పి అనేటప్పటికే ఒక్కొక్కళ్ళు కాస్త అవు అని అంటే నేను అన్నాను, మీ మంత్రి గారికి కూడా తెలుసు నా సంగతి, ఊరికినే మాట్లాడబాకండి అన్నాను. అది జరిగింది. అందులోకి మళ్ళీ మెల్లిగా బయటకు వస్తుంటే ఈ లోపల ఎవరో వచ్చి రాళ్ళు పట్టుకొని ఉన్నారండి, అది పట్టుకొని ఉన్నారు, ఇది పట్టుకొని ఉన్నారంటే డాక్టర్ గారు అన్నాడు, కొడితే కొట్టారులే నడుచుకుంటానే వెళ్దామని చెప్పి అందరూ అన్నారు. మేమందరం కూడా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరు కొట్టలేదు, ఎవరు ఏమనలేదు, వచ్చాం. ఆ మరుసటి రోజే మామూలుగా నాకు వారానికి మా మొవ్వా చంద్రశేఖర్ మా సీనియర్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడిని, ఎన్టీఆర్ గారి దగ్గరికి. ఎన్టీఆర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉండేవాళ్ళం అంటే ఆయన మీద ఒక 200 ఆరోపణలతో కూడినటువంటి రిట్ పిటిషన్ వేశారు ఆ రోజుల్లో. ఏమిటాయా అంటే యాతావాత 200 పిటిషన్, 200 పేజీల్లో ఉన్నటువంటి సంగ్రహం. ఆయన గోడ, రామకృష్ణ థియేటర్ గోడ ఒక 2 సెంటీమీటర్లు
రోడ్డు వైపు కట్టారు అని చెప్పి 2 సెంటీమీటర్లు. సెంటీమీటర్ ఎంత ఉంటుందో జగదీశ్వరం గారు బాగా వాదిస్తావు లాయర్గా. ఒక 2 సెంటీమీటర్లు అంటే ఇంత ముందుకు జరిగింది అంటే దాని మీద వాదోపవాదాలు జరిగినాయి ఒక 15-20 రోజులు. ఈ 200 ఆరోపణల మీద జరిగితే 7 కూర్చున్నటువంటి ధర్మాసనం ఆ 2 వీటి మీద 2 సెంటీమీటర్ల మీద ఇష్యూ మీద ఒక రిమార్క్ పాస్ చేశారు. ఆ సందర్భంలో మేము వాదోపవాదాలు జరిగేటప్పుడు అక్కడున్న చీఫ్ జస్టిస్ మీద ఒకసారి ఆయన ఏజ్ ఆయనకంటే తమ్ముడు రిటైర్ అయ్యాడు, ఈయన ఇంకా జడ్జిగా అట్లా కొనసాగుతున్నాడు అని చెప్పి జడ్జెస్ మీద వేసే అధికారం మనకు లేదు. రాజ్యాంగబద్ధంగా ఏ హక్కు కూడా మనకు లేదు. ఒక పార్లమెంట్కే ఇంపీచ్ చేసే అధికారం ఉంది. అయినా కూడా వాళ్ళు గోల్ చేశారు కాబట్టి మనం కూడా గోల్ చేయాలని చెప్పి ఒక రిట్ పిటిషన్ తయారు చేసి కోవారంట మూవ్ చేసి ఆ జడ్జి ముందుకే వెళ్ళి నీ మీద కోవారంట మూవ్ చేస్తున్నాము, నాకు ఆర్డర్ ఇవ్వమని అడిగితే అది ఇంకో బెంచ్ మీదకి వేసి వినమని ఆయన వేశాడు. అది అక్కడ ఆర్గ్యూ చేశాం. అట్లా రకరకాల చేస్తా ఉంటుంటే నా యొక్క పద్ధతి చూసి ఒకరోజు రామారావు గారు మోవ చంద్రశేఖరరావుకి వెళ్తే ఈ లోపల ఈ గొడవ జరిగింది. ఇట్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడంట మంత్రులతో అది అని చెప్పి. వెళ్ళగానే ఏమండి బ్రదర్ ఏంటి నిన్నంతా హడావుడి చేశారంట అంటే నేను ఏం లేదు సార్ అని చెప్పి కూర్చోన్నాను. ఏంటి మీకు రాజకీయాలకు వెళ్ళటం ఇష్టమా అన్నాడు. నాకేం అనిపించలేదు. 2 సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడితే అది తలకాయ ఒప్పడం తప్పితే మనకేం అనిపించలే. ఒకటి అది నేను వెంటనే తలకాయ విప్పాను. నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది ఆ రోజుల్లో. నేను దాదాపు జస్టిస్ రమణ గారు, జస్టిస్ ఎల్నాయర్ సారు వాళ్ళిద్దరితో పాటు నేను వాళ్ళిద్దరికంటే జూనియర్ 5 ఏళ్ళు. వాళ్ళిద్దరితో పాటు ఒక్కో నెల నాకు వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఒక్కోసారి వాళ్ళతో సమానంగా వచ్చాయి. అట్లా ఉండేది నా ప్రాక్టీస్. ఎందుకంటే నాకు ఇది స్టేట్ వైడ్గా ఉన్న రిలేషన్స్, నాకున్న ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ డబ్బులు ఉండాలి లేకపోయినా ముందల ఫైల్ వచ్చేది మా దగ్గరికి. అట్లా ఆ రకంగా ఫైల్స్ వచ్చే వ్యక్తి ఇంకో ఆయన ఉన్నాడు హైకోర్టులో, వాళ్ళ నాన్నగారు నాదెల భాస్కర్ గారు. నేను వెళ్ళినప్పుడు నాకు అందరూ చెప్పేవాళ్ళు, ఆయన చెట్టు కింద పిలిచి కుర్రాళ్ళందరినీ పిలిచి టీ ఇప్పించి ఏంటి ప్రమాణంగా మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్పి. మేము వచ్చేటప్పటికి ఆయన బయటకు వెళ్ళిపోయారు, రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన గురించి చెప్తాను. నన్ను నవ్వుతూ ఉండేవాళ్ళు, మరే నువ్వు మళ్ళీ చేరావురా, అట్లా పోగేస్తున్నావురా జనాల్ని. నేను బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ పోగేస్తూ ఉండేవాడిని. పోగేసి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని. ఇట్లా జరుగుతూ ఉండేది. ఈ తరుణంలో అన్నగారు ఇట్లా అడగటం, ఏదో నాకు దేవుడు దిగొచ్చి ఏదో నీకేం వరం కావాలి అంటే నాకు ఏదో వరం అడిగినట్టు ఆయన ఇచ్చేసినట్టు. నాకేం అప్పుడు ఓడిపోయి ఉన్నాం. 1989కి పార్టీ ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు ఏంటి రాజకీయాల్లోకి వెళ్తావు, నీకేం కావాలంటే నేను వెళ్తాను సార్ అన్న. వచ్చి అదే రోజు బట్టలు గిట్టలు సర్దుకొని నా వైఫ్ని గుంటూరు వెళ్దామని చెప్తున్నాను. ఆమెకి ఏం లేదు, నోరు ఎల్లబెట్టింది, కళ్ళు జాలబెట్టింది, నా వెంక చూస్తూ ఉంది. ఏంటి పిచ్చాడట శుభ్రంగా హాయిగా శుక్రవారం వస్తే సినిమాకి తీసుకెళ్తున్నాడు, చక్కగా హోటల్లో తీసుకెళ్తున్నాడు, ఇదేంటి ఇక్కడ రాజకీయం అంటున్నాడు ఏంటి అని చెప్పి. ఓ రోజు ఏదో సందర్భంలో ఆ ట్యాంక్ బండ్ మీద తీసుకెళ్తే మీకు ఏంటి ఏం అవ్వాలని ఉందని అడిగింది. నాకు అటు నుంచి చూస్తే అసెంబ్లీ కనపడింది. నాకు దాని వెంక చూసి ఎమ్మెల్యే అవ్వాలని ఉందని చెప్పాను. అంటే యాదృచ్ఛికం ఇవన్నీ. ఆ రకంగా అన్నగారు అడగటం.